Hello guys, in this video we are going to discuss about to pass journal entries based on traditional approach. So a traditional approach ni process ద్వారా journal entries రాయాలంటే there is a one process my dear friends. Okay, సో దాన్ని అందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఏంటంటే ఆ స్టెప్ 1 ఏంటంటే ఐడెంటిఫై అకౌంట్స్ ఇన్వాల్వ్ ఇన్ ఏ ట్రాన్సాక్షన్. అంటే మనం క్వశ్చన్లో ట్రాన్సాక్షన్స్ ఇచ్చింటారు కదా, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి అకౌంట్స్ అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, 2 అకౌంట్స్ అనేటివి ఉంటాయి, 2 or 3 అకౌంట్స్ అనేటివి ఉంటాయి. సో వాటిని ఐడెంటిఫై చేయాలి. అండ్ స్టెప్ 2 ఏంటంటే ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రెడిషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ చేయాలి. ఆ అకౌంట్స్ని. అదే ఐ మీన్ ఇది రియల్ అకౌంట్ కిందకి వస్తుందా, ఇది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుందా, లేకుంటే రియల్ అకౌంట్ కిందకి వస్తుందా, లేకుంటే నార్మల్ అకౌంట్ కిందకి వస్తుందా అనేసి క్లాసిఫికేషన్ అనేది చేయాలన్నమాట, ఐడెంటిఫై చేసిన అకౌంట్స్ని. అండ్ స్టెప్ 3 ఏంటంటే అంటే ఏది డెబిట్ చేయాలి, ఐడెంటిఫై చేసిన అకౌంట్స్ జనరల్ ఎంట్రీ పాస్ చేయాలంటే డెబిట్ అండ్ క్రెడిట్ చేయాలి కదా. సో ఏది డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ డెబిట్ చేయాలి అనే దానికి గోల్డెన్ రూల్స్, ఏ అకౌంట్ క్రెడిట్ చేయాలి, ఏ అకౌంట్ డెబిట్ చేయాలి అంటే గోల్డెన్ రూల్స్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఓకే, అండ్ 4th స్టెప్ జనరల్ ఎంట్రీ పాస్ చేయడం. ఓకేనా, దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్. సో ఈ విధంగా ఈ 5 స్టెప్స్తో మనము ప్రాక్టికల్గా ఒక ప్రాబ్లం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఏంటంటే ఆ ప్రాబ్లం illustration 4. Okay, illustration 4 ICM. We will discuss in next video.